మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అనే ఆ దర్శనముతో బైబిల్ సెమినార్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగింది. ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ, విజన్, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పారే, అదే దర్శనం. ఆ దర్శనంతో ప్రారంభించాం. చాలా సంవత్సరాల నుంచి, సుమారుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి తెలుగు 2 రాష్ట్రాలలో అనేక జిల్లాల్లో అద్భుతంగా కొన్ని వందల వేల మందికి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు మీరు చూశారు, ఇందాకడ అది బాపట్ల ఏరియాలో పెట్టాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది భద్రాచలం ఏరియాలో పెట్టాం. బాపట్లలో, భద్రాచలంలో బైబిల్ సెమినార్లు అద్భుతంగా జరిగాయి. వీటి యొక్క పుట్టుపూర్వోత్తరాలు చెప్పే ముందు ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నాం. ఇవి మీరు చూస్తాం, ఇవి మీరు వింటమే భాగ్యం. చాలామందికి లోతైన సబ్జెక్టులు తెలియక ఇబ్బందులు పడుతూ, ఎలా సేవ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్న ఈ దినాలలో చాలా ఘోరంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది చీరాల, గుర్తుపెట్టుకోండి, ఇది చీరాల. నెక్స్ట్ బాపట్ల అయిపోయింది, భద్రాచలం అయిపోయింది, ఇప్పుడు చీరాలకు వచ్చాం. ఇవి ఈ మధ్య కాలంలోనే జరిగినాయి. ఇట్లా 10 ఏళ్ళ నుంచి పెడుతున్నాం. మొన్న 2-3 నెలల క్రితం జరిగినటువంటివి. మళ్ళీ మీటింగ్స్ స్టార్ట్ అయినాయి, మీటింగ్స్కి వెళ్తున్నాం. వర్షాకాలంలో కూడా నాకు మీటింగ్స్ ఉంటాయి. మీటింగ్ సీజన్ అనే కాదు, వర్షాకాలంలో కూడా ఇవి జరుగుతాయి. ఇవి మధ్యలో సెమినార్లు వర్షాకాలంలో పెడతాం. అటు మీటింగ్స్ చూసుకుంటాను, తర్వాత సమ్మర్లో మీటింగ్ సీజన్లో ఇంకా ఫుల్ మీటింగ్స్లో తిరుగుతాను. అయితే ఈ సెమినార్ల వల్ల లాభం ఏంటంటే, అనేకులు లోతైన సబ్జెక్ట్ నేర్చుకుంటారు. చెరిపి పాడు చేసే ఈ బోధ వస్తున్నప్పుడు తిమోతి గారికి పౌలు గారు చెప్పారే, సత్యవాక్యమును సరిగా బోధించమనే ఆ సబ్జెక్టులు టీచ్ చేస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు, చాలా లోతైన సబ్జెక్టులు యూట్యూబ్ ఛానల్ ఇచ్చాం. అవే కాకుండా ఇంకా అద్భుతంగా ఇప్పుడు మీరు చూస్తున్నది ఒరిస్సాలో సూపర్ జరిగినాయి. అద్భుతంగా సంబల్పూర్ అనే డిస్టిక్లో ఈ సెమినార్లు ఏర్పాటు చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే అన్నమాట. కాబట్టి ఇలా అనేకుల మధ్య అనేకుల్ని, వందల వేల మందిని తరిఫిచ్చేస్తూ ఇప్పుడు ఒరిస్సాకు చేరుకున్నాం. వర్షాకాలంలో 4 నెలలు ఈ సెమినార్లు పెడతాం. మీ ఏరియాలో కూడా పెట్టాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మాట్లాడదాం. అయితే ఈ దర్శనం పరంపర గుంటూరులో స్టార్ట్ అయింది. మాది సొంతూరు గుంటూరు జిల్లానే. తెనాలికి, రేపల్లికి మధ్యలో భట్టిప్రోలు అనేటువంటి ఏరియా, అక్కడ బౌద్ధాసు వస్తుండేటువంటి ఏరియా, అది మండల హెడ్ క్వార్టర్. నేను అక్కడే చదువుకున్నాను. భట్టిప్రోలులో అండ్ కాలేజీ రేపల్లిలో చదువుకున్నాను. గుంటూరులో సెటిల్ అయ్యి ప్రభు చెప్పినప్పుడు ఇక్కడికి సెటిల్ అయ్యాను. గుంటూరులో ఫస్ట్ గుంట గ్రౌండ్ అని ఒక పెద్ద మహానగరం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది యాదాద్రి భువనగిరి జిల్లా. అంతకుముందు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇది ఆలేరు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలేరు. దీనికి ముందు వెళ్ళినటువంటి సెమినార్లు శ్రీకాళహస్తి, అది చెప్పలప్పుడు మీకు, అందుకని చెప్తున్నాను. శ్రీకాళహస్తిలో పెట్టాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది యాదాద్రి జిల్లా ఆలేరులో వీ హ్యావ్ కండక్టెడ్ బ్యూటిఫుల్ సెమినార్స్ హియర్. అట్లా గుంటూరు కేంద్రంగా ప్రభు చేసుకోమని చెప్పినప్పుడు ఇక్కడికి ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది శ్రీకాకుళం వెరీ బ్యూటిఫుల్ సెమినార్స్. మీరు చూడండి, నేను చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. శ్రీకాకుళంలో కూడా అద్భుతంగా జరిగినాయి. అంటే నేను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పెట్టినప్పుడు చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా చాలామంది ఈ సెమినార్లో బైబిల్ కోర్సు నేర్చుకోవటం కోసం వస్తూ ఉంటారు. ఇది శ్రీకాకుళం టౌన్లో పెట్టామన్నమాట. అలా గుంట గ్రౌండ్లో సభలు ఏర్పాటు చేసి 20 ఏళ్ళు పెట్టా. 20 ఏళ్ళు నేను పెట్టినప్పుడు అది స్టార్టింగ్ 1993లో స్టార్ట్ చేశా. ఆ మహాగ్రౌండ్, గుంట గ్రౌండ్ అంటారు దాన్ని, అది లూథరన్ గ్రౌండు, గుంటూరు నడిబొడ్డులో ఉంటుంది. అక్కడే ఏసన్న గారు కూడా నేను పెట్టినప్పుడు, ఆయన పెట్టినప్పుడు నేను కూడా అక్కడే పెడుతున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది చిత్తూరు జిల్లా. చిత్తూరులో బైబిల్ సెమినార్స్. ఇది చిత్తూరు జిల్లా మదనపల్లిలో అద్భుతంగా జరిగింది. మీరు చూస్తూ ఉండండి, నేను చెప్తా ఉంటాను, వినండి. సో అలాగే నా గుంట గ్రౌండ్లో మహాసభలు 20 ఏళ్ళు పెట్టి కొన్ని లక్షల మందికి సువార్త అందించా. అప్పటికి ఏసన్న గారు కూడా ఆ గుడాల పండుగ ఆగస్టు 15వ తారీఖు ప్రార్థన వీళ్ళ సమావేశం పెడతారు కదా వారు. నేను పెట్టిన గుంట గ్రౌండ్లోనే పెట్టేవారు వారు. ఆ తర్వాత గోరంట్లకు మార్చుకున్నారు. ఇప్పుడు లేమనిలో ఒక ఏదో ల్యాండ్ కొని అక్కడ పెడుతున్నారు. అట్లా గుంటూరులో కూడా కొన్ని వందల వేల మందికి తరఫీదు ఇచ్చా. లోతైన సబ్జెక్టులు చెప్పాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, రాజమండ్రి నగరం, రాజమండ్రి నడిబొడ్డులో పెట్టాం. గ్లోరిడా అనేటువంటి లూథరన్ చర్చిలో అక్కడ పెట్టాం.
చాలామంది వచ్చారు, లెక్చరర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వచ్చి నా క్లాసులు నేర్చుకున్నారు. 4 days సెమినార్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది కోనసీమ జిల్లా రావులపాలెం అనే ప్లేస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. అలాగున గుంటూరులో పరిచర్య 20 ఏళ్ళు మహాసభలు లక్షల మందికి సువార్త చెప్పి గుంటూరులో కొన్ని వందల వేల మందికి తడిఫీదిచ్చి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద పడ్డాం. ఒక 7-8 సంవత్సరాల నుంచి నా సేవ అంతా 36 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను సేవ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి శిష్యులను తయారు చేస్తున్నాం. శిష్యుల పరంపర ఇప్పుడు మీరు చూస్తున్నారు. అరకులోయ ఆ వ్యాలీలో నిజంగా నేను ఊహించని రీతిగా, ఎంతో శ్రేష్టమైన రీతిగా ఈ అరకు వ్యాలీలో పెట్టామండి. బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ అసలు వీళ్ళకి చెప్పాలా, వాళ్ళు నిజంగా అనాగరికులు, ట్రైబల్స్ మధ్య సేవ చేస్తున్నటువంటి సేవకులు 3 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి తరఫీదు ఇచ్చాము ఇక్కడ అరకు వ్యాలీ. ఇదంతా అప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు మధ్యలో నైట్ ఆ ప్లేస్కి వెళ్ళానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అరకు వ్యాలీలో కోచింగ్ అండ్ ట్రైనింగ్. సో నా కొరకు ప్రార్థన చేయండి. ఈ సెమినార్లు మీ ఏరియాలో పెట్టాలంటే నాకు చెప్పండి. దీనికి చాలామంది ఆర్థికంగా సహాయం చేస్తుంటారు, ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంటారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది గుంటూరు జిల్లా చుండూరు, వెరీ డేంజరస్ ప్లేస్ ఇది. ఇక్కడ మారణకాండలు జరిగాయి, ఇక్కడ పెట్టాం. కాబట్టి ప్రార్థన చేయండి. మీరు ఇంకా సహకరించాలనుకుంటే మీరు సహకరించవచ్చు. మేము ఎవరిని డబ్బులు అడగం అసలు. ఏనాడు నా యూట్యూబ్ ఛానల్లో QR కోడ్లు, ఈ ఫోన్పే కోడ్లు ఇవన్నీ నేను అసలు ఎప్పుడు ఇవ్వను. నేను ఎవరిని డబ్బులు అడగను. తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ఛానల్లో మిలియన్స్ వ్యూస్లు ఉన్న వాళ్ళు నేను కూడా ఒకడిని. వాళ్ళు ఎవరు ఇస్తున్నారు, హెల్ప్ చేయండి, ఆ ఫోన్పేలు అవి నేను ఇవ్వను. వాళ్ళు తప్పని నేను చెప్పట్లేదు. కావాలంటే మీరు హెల్ప్ చేయొచ్చు మా పరిచర్యకి. ఇది చూసినందుకు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.